నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక పత్రాలు దహనమైన ఘటన ప్రమాదమా కుట్రపూరితమా తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశం. పత్రాలు దహనమైన తీరు చూస్తుంటే మానవ ప్రమేయంతోనే కుట్రపూరితంగా జరిగినట్లు కనిపిస్తుందని వెల్లడి. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరించాలని అధికారుల్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన ఆదేశం. జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు వీలుగా మండలాలకు ప్రత్యేక అధికారుల్ని నియమించినట్లు వెల్లడి. పశ్చిమంలో దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎదుట ఖాతాదారుల ఆందోళన. కాలపరిమితి అయిపోయి సంవత్సరాలు గడుస్తున్న డబ్బు చెల్లించడం లేదని ఖాతాదారులు ఆందోళన. డబ్బులు ఇవ్వమని అడిగిన బ్యాంకు స్పందించడం లేదని ఆరోపణ. విజయవాడ లయోలా కాలేజీ విద్యార్థులు ఉద్యోగాలు చూపించలేదని ఆందోళన. ఉపాధితో కూడిన డిగ్రీ అందిస్తామని నమ్మబలికి 3 ఏళ్లైన ఉద్యోగాలు రాకపోయేసరికి ఆందోళన చేపట్టిన విద్యార్థులు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక పత్రాల దహనమైన ఘటన ప్రమాదమా కుట్రపూరితమా తేల్చాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. పత్రాలు దహనమైన తీరు చూస్తూ ఉంటే మానవ ప్రమేయంతో కుట్రపూరితంగా జరిగినట్లుగా కనిపిస్తుందని తెలిపారు. ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని గుర్తు చేశారు. దస్త్రాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్కులు కూడా పూర్తిగా కాలిపోయినట్లు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ అయినట్లుగా కూడా కనిపించడం లేదని అన్నారు. కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఇది జరగడం అనుమానాలకి తావిస్తుందని తెలిపారు. మనకంటే ముందు అధికారంలో ఉన్నవారు నేరాలకు పాల్పడి ఆధారాలు మాయం చేయటంలో సిద్ధహస్తులని అన్నారు. ఈ కోణంలో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సూచించారు. విచారణ జరిపి అందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికీ అప్పుడు తన ముందు ఉంచాలని ఆదేశించారు. ఎస్ఎన్ భూములు, 22A జాబితాలోని భూములు, వివాదాస్పద భూములు, హైవే ప్రాజెక్టుల భూసేకరణ సంబంధిత డాక్యుమెంట్లు దహనమైనట్లు ప్రాథమిక సమాచారం ఉందని తెలిపారు. నేరం జరిగిన సమయంలో సత్వరం స్పందించాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామస్థాయి వరకు అధికారుల పనితీరులో మార్పు రావాలని అన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొందరు అధికారులు, ఉద్యోగులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని అనేందుకు ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. ఇలాంటి విషయాల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులకి హెచ్చరించారు. ఏపీలో రైతులందరికీ పంట బీమా అమలు చేయాలని మంత్రులు, అధికారులతో కూడిన సబ్ కమిటీ నిర్ణయించింది. గత సర్కార్ హయాంలో పంటల బీమా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని సబ్ కమిటీ సభ్యులు విమర్శించడం జరిగింది. కూటమి ప్రభుత్వం రైతులందరికీ న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సబ్ కమిటీలో పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ధూళిపాల నరేంద్ర సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయంపై, ప్రకృతి విపత్తుల ప్రభావంపై చర్చించారు. ఈ సందర్భంగా పంటల బీమా అంశంపై నిర్ణయం తీసుకున్నారు. గత సర్కార్ హయాంలో పంటల బీమా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని సబ్ కమిటీ సభ్యులు వివరించారు. విపత్తు సమయాల్లో రైతులకి న్యాయం జరగాలంటే సరైన పంటల బీమా విధానం అమల్లో ఉండాలని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతులందరికీ న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు.
అర్జీదారులు సంతృప్తి చెందేలా పలు సమస్యల్ని పరిష్కరించాలని అధికారుల్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన ఆదేశించారు. జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు వీలుగా మండలాలకు ప్రత్యేక అధికారుల్ని నియమించినట్లు తెలిపారు. ప్రతి బుధవారం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ సచివాలయాన్ని సందర్శించాలని పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ జి సృజన నేతృత్వంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 90 అర్జీలు వచ్చాయి. వీటిలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు అధికంగా 21 వినతులు అందాయి. రెవెన్యూ 18, పంచాయతీరాజ్ 11, పోలీస్ సాంఘిక సంక్షేమ శాఖలకు 5 చొప్పున, ఏపీఎస్డబ్ల్యూఆర్ఐ ఎస్క్యూ 4, డిఆర్డీఏ పౌర సరఫరాలకు 3, విద్య, సహకార, ఏపీసీపీడీసీఎల్ వ్యవసాయ శాఖలకు 2, ఉపాధి కల్పన, జల వనరులు, గనులు, వ్యవసాయ మార్కెటింగ్, రిజిస్ట్రేషన్లు తదితర శాఖలకి ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు వీలుగా మండలాలకు ప్రత్యేక అధికారుల్ని నియమించినట్లు తెలిపారు. ప్రతి బుధవారం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ సచివాలయాలను సందర్శించాలని పేర్కొన్నారు. చెక్లిస్టు ప్రకారం తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఉపాధి హామీ పనులు, ఆర్ఎండ్బి, పిఆర్, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖల క్షేత్రస్థాయి పనుల్ని తనిఖీలు చేయాలని ఆదేశించారు. డిఆర్ఓ వి శ్రీనివాసరావు, పౌర సరఫరాల శాఖ సంస్థ జిల్లా మేనేజర్ జి వెంకటేశ్వర్లు, కేఆర్సీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఈ కిరణ్మయ్, హౌసింగ్ పీడీ రజనీకుమారి, ఎఫ్ఎస్ఓ రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సోమవారం దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎదుట డిపాజిట్దారులు ఆందోళన చేపట్టారు. కాలపరిమితి అయిపోయి సంవత్సరాలు గడుస్తున్నా డబ్బు చెల్లించడం లేదని, డబ్బులు ఇవ్వమని అడిగిన బ్యాంకు స్పందించడం లేదని ఆరోపించారు. అందుకే ఆందోళన చేపట్టామని డిపాజిట్దారులు తెలిపారు. వెంటనే కాలపరిమితి అయిపోయిన డిపాజిట్లను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. డిపాజిట్దారులకు సిపిఐ పార్టీ మద్దతు తెలిపింది. ఆందోళన కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. కాలపరిమితి తీరిపోయిన డిపాజిట్దారులకి సొమ్ము చెల్లించకపోవడం దుర్మార్గపు చర్య అని తెలిపారు. వెంటనే డిపాజిట్దారులకు సొమ్ము చెల్లించే విధంగా బ్యాంకు చర్యలు చేపట్టాలని తెలిపారు. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేయవలసి వస్తుందని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వం స్పందించి డిపాజిట్దారులకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అసలు మాటలు లేవు సార్. ఇంకా వాళ్ళతో మాకు 2.5 సంవత్సరం నుంచి కుటుంబ సభ్యులం అందరం తిరిగి మేము సంపాదించుకుని మా రెంట్ వస్తారు. మాది
మాకు రెంట్కు తినడానికి సరిపోతుంది. మా డిమాండ్ లేదు సార్, మాకు డబ్బులు కావాలి, ఇంకా మాకు సహనం లేదు, మాకు తిరిగి ఓపిక లేదు సార్. ఇంకా మేము అందుకని మీ సహాయ సహకారాలు కోరాము. ఇప్పటి వరకు బ్యాంకు వాళ్ళకి నమస్కారం చేసాము, బతిమలాడుకున్నాము, ఎన్ని చేయాలో అన్ని చేసాము సార్. ఎందుకంటే 8 నుంచి మాకు ఖాతా ఉంది కాబట్టి వాళ్ళు గౌరవించాము. వాళ్ళని మేము ఇబ్బంది పెట్టలేదు. 1 నెల కాదు, 10 నెలలు కాదు, 1 సంవత్సరంన్నర కాదు, 2.5 సంవత్సరం నుంచి సార్ మేము ఇంకా మా వల్ల కాదు, మా డబ్బులు మాకు ఇప్పించగలరని ప్రార్థిస్తున్నాం. నమస్తేనండి, నా పేరు శివరామకృష్ణ. మా నాన్నగారు కాల్ధర్మం చెందిపోయారు. నాన్నగారు కొంత అమౌంట్ని అమ్మ పేరు మీద ఎఫ్డీ చేయడం జరిగింది. ఆ డబ్బుల మీద మాత్రమే అమ్మ బతికేటువంటి పరిస్థితి. ఆవిడకి ఏ రకంగా వైద్యం చేయించడానికైనా ఆవిడ చాలా చాలా కష్టంగా ఉంది. మాకు ఆవిడ మంచంలో ఉండే లేగలేని పరిస్థితుల్లో ఉంటే ఆవిడ తరపున మేము వచ్చి మాట్లాడుతున్నామండి. వచ్చినప్పుడల్లా 3 నెలలు ఇలా పోస్ట్పోన్ చేసుకుంటామే కానీ మాకు ఏ రకమైన న్యాయం జరగలేదండి. మేము రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము. సీఎం గారికి కలవడం కోసం ఒకసారి వెళ్ళడం జరిగింది, కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఈ రోజు ఇప్పటికి ఈ విధంగా జరగడం జరిగింది, మిమ్మల్ని కలవడం జరిగింది. ఎంత చక్కగా మాట్లాడుతుంటే ఏదో సమాధానం చెప్పి పంపించవేయడమే కానీ మాకు ఏ రకమైన న్యాయం జరగట్లేదు సార్. ఉన్న వాళ్ళందరూ కూడా నుండి చాలా చాలా కష్టంగా ఉన్నటువంటి 60 సంవత్సరాలు దాటి సీనియర్ సిటిజన్స్ ఆర్బీఐ ఇచ్చినటువంటి వాళ్ళని బేస్ చేసుకునేసి మీ ఆస్తులు అమ్మడానికి వీలేదు రకరకాల సమాధానం చెప్తున్నారు. ఆర్బీఐ గారి ఆంక్షలు తీసివేసి ఆ బ్యాంకు నుంచి డబ్బులు అంటే మాకు ఇప్పిస్తే ఈ బ్యాంకుకి ఆస్తులు ఉన్నాయి చెప్తున్నారు. ఆ ఆస్తులు అమ్మేసేసి మాకు ఇప్పించేస్తే చాలండి. అంతకన్నా మేము కోరుకు మా అమ్మగారు మంచంలో ఉన్నారు సార్. మంచం ఆవిడ గారు జావ తాగే పరిస్థితి, రాగి జావ మాత్రం ఆవిడ దగ్గర పెట్టి ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. ఏరా పరిస్థితి ఏంట్రా పరిస్థితి ఏమిటి, అలా ఉంది మా పరిస్థితి. అంత దీనంగా ఉంది సార్ మా పరిస్థితి, ఆ విధంగా ఉంది. దయచేసి పత్రికాముఖంగా మీరు తెలియజేసింది మా డబ్బులు మాకు ఇప్పించండి. ఉపాధితో కూడిన డిగ్రీ అందిస్తామని నమ్మపలికి 3 ఏళ్లైనా ఉద్యోగాలు రాకపోయేసరికి ఆంధ్ర లయోలా కళాశాల బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకు చేపట్టారు. తాము కట్టిన ఫీజు వెనక్కివ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకి ఏబీవీపీ పీడీఎస్యూ నాయకులు మద్దతు తెలిపారు. బాధిత విద్యార్థులు మాట్లాడుతూ డిగ్రీ పూర్తయ్యేసరికి ప్రముఖ కంపెనీల్లో కొలువులు ఉంటాయని కళాశాల యాజమాన్యం నమ్మించడంతో ఫీజు కింద లక్షలు కట్టామని వాపోయారు. డిగ్రీ పూర్తి చేశాక కళాశాల యాజమాన్యం చెప్పిన కంపెనీలు కొలువులు లేవంటూ ముఖం చాటేసిందని వివరించారు. ఉద్యోగాలు ఇప్పించలేని పక్షంలో ఫీజు వెనక్కివ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ కిషోర్ మాట్లాడుతూ బీఎస్సీ తృతీయ మేధా కోర్సుకు ఐబీఎం సంస్థతో ఒప్పందం ఉంది. ఏడాదికి కళాశాలకు 40,000, ఐబీఎంకు 60,000 చొప్పున విద్యార్థులు చెల్లించారు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. ఆ యాజమాన్యం చేతులెత్తేస్తుంది. విద్యార్థులకు డబ్బులిచ్చేందుకు సుముఖంగా ఉన్నామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కలిశారు. ఏపీ సీఎం ను ఉండవల్లిలో ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. దత్తాత్రేయకు చంద్రబాబు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు. ఆయనకు వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం దత్తాత్రేయ ఏపీ సీఎం ను శాలువాతో సన్మానించారు. అనంతరం కాసేపు ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు.
తొలిసారి ఎంపీ అయిన కేశినేని చిన్ని లోక్సభలో రాష్ట్ర సమస్యలపై గలమెత్తారు. దేశంలో 6 రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి తగినన్ని నిధులు విడుదల చేయాలని కోరారు. ఆయన లోక్సభలో రాష్ట్ర సమస్యలపై అనర్గళంగా మాట్లాడారు. దేశంలో 6 రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి తగినన్ని నిధులు విడుదల చేయాలని కోరారు. 2019 నాటికి సివిల్ పనులు 71.93%, భూసేకరణ పునరావాసం 18.66% పూర్తయ్యాయని, గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణం 3.84%, సివిల్ పనులు 3.89%, భూసేకరణ పనులు మాత్రమే జరిగాయని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ మోడ్ కింద పోలవరం ప్రాజెక్టును తిరిగి ట్రాక్లోకి తీసుకుని రావడానికి చేపట్టనున్న చర్యల గురించి వివరించారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా తొలిసారిగా పోటీ చేసిన కేశినేని చిన్ని 2 సార్లు ఎంపీ వైసీపీ అభ్యర్థి తన సోదరుడైన కేశినేని నానిపై భారీ మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. I represent from Vijayawada Parliament of Andhra Pradesh. The Polavaram irrigation project is a true national project that will benefit 6 states in India. This project witnessed remarkable progress under the leadership of Chandrababu Naidu. By 2019, an impressive 71.93% of civil works and 18.66% of land acquisition and resettlement has been completed. However, from 2019 until May 2024, during the tenure of previous government in Andhra Pradesh, only 3.84% of civil works and 3.89% of land acquisition tasks were accomplished. Now, with a mission of model approach, the current Andhra Pradesh government has taken a decisive step to get Polavaram project back to track. The Chief Minister has declared every Monday a Polavaram day. This approach promises accelerated progress and timely completion. Thus, we earnestly urge upon the central government to release the sufficient funds for the development of critical project and also the misuses done in the project. Also, inquiry the misuses done in the previous government during the project. The Polavaram project is more than a just infrastructure. It is a lifeline that will fulfill the growth and future of Andhra Pradesh. Thank you, madam. ఏపీలో 31 రాజకీయ హత్యలు జరిగాయన్న ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ పోలీస్ శాఖ స్పందించింది. జూన్ 4 నుంచి జూలై 22 వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో జరిగిన హత్యలు 4 అని వెల్లడించింది. అందులో అనంతపురం జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 1 ఘటన జరిగిందని తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, 31 రాజకీయ హత్యలు జరిగాయని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. ఏపీలో రాజకీయ కక్షలతో జరుగుతున్న దాడుల్ని తాము పార్లమెంట్లో ప్రస్తావిస్తామని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని దేశం మొత్తానికి వివరిస్తామని మిథున్ రెడ్డి చెప్పారు. అయితే ఏపీలో 31 రాజకీయ హత్యలు జరిగాయన్న ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ పోలీస్ శాఖ స్పందించింది. జూన్ 4 నుంచి జూలై 22 వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో జరిగిన హత్యలు 4 అని వెల్లడించారు. అందులో అనంతపురం జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 1 ఘటన జరిగిందని తెలిపారు. మృతి చెందిన వారిలో 3 టీడీపీకి చెందిన వారని, 1 వైసీపీకి చెందిన వారని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ఇక పాత కక్షలు, రాజకీయ విభేదాలతో ఆవేశపూరితంగా జరిగిన గొడవల్లో పల్నాడు జిల్లాలో 1, శ్రీ సత్యసాయి జిల్లాలో 1 హత్య జరిగినట్లు వెల్లడించారు. మృతులు 2 వైసీపీకి చెందిన వారని పేర్కొన్నారు. చదువుకోని వారి కంటే చదువుకున్న వారే సైబర్ నేరాలకు ఎక్కువగా గురవుతున్నారని, సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని పటమట సీఏ మోహన్ రెడ్డి తెలిపారు. పటమట లంకలోని ఆదిత్య కళాశాల విద్యార్థులకి సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇటీవల జరిగిన పలు రకాల సైబర్ నేరాలను విద్యార్థులకి సీఏ వివరించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. సామాజిక మాధ్యమాల వినియోగంపై కూడా అవగాహన కల్పించారు. ఎస్ఐ యార్లగడ్డ శాతకర్ణి, ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ వీర్రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐఎంఎల్ అని చెప్పేసి అది కొత్తగా మల్టీనేషనల్ కంపెనీ ఐబిఎంతో కొలాబరేషన్ అని చెప్పి లయోలా కోర్సుకి ఏదైతే ఏఎంఎల్ కోర్సుకి 40,000 రూపాయల డబ్బులు ఫీజుగా చెల్లించమని 55,000 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా ఐబిఎం కోర్సు కొరకు చెల్లించాలని చెప్పి ఆ రోజు జాయిన్ చేసుకునే రోజు చెప్పినటువంటి లయోలా యాజమాన్యం ఈ 55,000కు గాను ప్రతిరోజు ఒక పీరియడ్ లయోలాలో ఉన్నటువంటి విద్యార్థులకి ఐబిఎం వచ్చి కోర్సు నేర్పిస్తుంది. దాంతో పాటుగా ఐబిఎంఏ మీకు ఇంటర్న్షిప్స్ ఇస్తుంది, ఐబిఎంఏ స్కాలర్షిప్ ఇస్తుంది అని చెప్పేసి ఈరోజు ఒక్క క్లాస్ కూడా జరగకుండా ఏంటని అడిగితే ఒక సెమిస్టర్కి వచ్చేసరికి 10 క్లాసులే విద్యార్థులకి ఆ ఐబిఎం క్లాసులు చెప్పి 3వ సెమిస్టర్ నుంచి ప్రశ్నిస్తూ వస్తే ఈ 5వ సెమిస్టర్కి వచ్చేసరికి
ఐబీఎంతో మాకు సంబంధం లేదు, ఐబీఎంతో ఎంఓయూ మా దగ్గర లేదు, విద్యార్థులు కట్టినటువంటి డబ్బులు ఏ రోజో ఖర్చు అయిపోయినాయి, విద్యార్థులు కట్టినటువంటి 40,000 మాకు కట్టారు, 55,000 ఐబీఎం వాళ్ళకి కట్టుకున్నారు. మీరు ప్రశ్నిస్తే ఐబీఎం వాళ్ళని ప్రశ్నించండి, మమ్మల్ని ప్రశ్నించొద్దనే నియంతృత్వ ధోరణి ఈరోజు లయోలా కాలేజీలో కనపడతా ఉంది. అందుకు గాను 20 రోజుల నుంచి వీళ్ళు ఇష్యూ జరుగుతుందని ప్రశ్నిస్తున్నా దీనికి నిమ్మక నీరెత్తినట్టు నిలబడి ఎవరు పట్టించుకోవట్లేదు. దానికి గాను ఈరోజు అందరూ క్లాసులు బాయ్కాట్ చేసి లయోలా కాలేజీలో కూర్చొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి ఇప్పటివరకు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఒక్క ఫాదర్ కానీ కరస్పాండెంట్ కానీ వచ్చి అమ్మ మీ సమస్యకి నేను పరిష్కారం చెప్తానని చెప్పిన దాఖలాలు లేవు. దానికి సంబంధించే రేపు కూడా క్లాసులు బాయ్కాట్ చేసి ధర్నా నిర్వహిస్తాం. ఒక 2-3 రోజుల్లో ఈ సమస్య సాల్వ్ కానిచో ప్రైవేట్ కేసులు వేసి దాంతోపాటుగా లయోలా కాలేజ్ బంద్కి ఏబీవీపీ తరఫు నుంచి పిలుపునిస్తామని తెలియజేస్తూ ఈ సమస్య పరిష్కారం దొరికే వరకు ఈ కింద కార్పొరేటర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకైనా సరే ఈ సమస్య తీసుకెళ్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక అన్యాయం, సామాజిక అసమానతలతో లోపభూయిష్టంగా అమలు జరుగుతున్న రిజర్వేషన్ విధానాన్ని సత్వరమే సవరించాలని, అందరికీ సామాజిక న్యాయం చేయాలని సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర చైర్మన్ ఎర్రాకుల తులసిరామ్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్ల అమలులో రాష్ట్రంలో దశాబ్ద కాలం నుంచి కొన్ని సామాజిక వర్గాల వారికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. సోమవారం సోషల్ జస్టిస్ ఫోరం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫోరం రాష్ట్ర చైర్మన్ తులసిరామ్ యాదవ్ మాట్లాడారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా అన్ని వర్గాల వారికి సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ గవర్నెన్స్ కోసం పాలనాపరమైన లోపాలపై ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి ఫిర్యాదులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించడం శుభపరిణామమని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక అన్యాయంపై ఎమ్మెల్యేలకు, స్పీకర్కు, ముఖ్యమంత్రికి రిజిస్టర్ పోస్టుల ద్వారా వినతి పత్రాలను సమర్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక అన్యాయంపై అత్యంత శాస్త్రీయంగా పరిశీలించిన తర్వాత న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలిపారు. ప్రభుత్వం అసమానతల్ని తొలగించడంలో డిమాండ్లను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఫోరం వర్కింగ్ చైర్మన్ కోటిపల్లి అయ్యప్ప, రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాసు, కాకిలేటి హరినాథు, జంగాల సింగయ్య యాదవ్, కాకిలేటి హరినాథు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో సామాజిక మార్పు జరగాలి, సామాజిక అభివృద్ధి జరగాలి, సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా బడుగు బలహీన పేద వర్గాలందరికీ రాజ్యాంగ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో సోషల్ జస్టిస్ ఫోరం తరఫున దశాబ్ద కాలంగా ఉద్యమాలు, చైతన్య కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజున్న నూతన ప్రభుత్వానికి పలు రకాల డిమాండ్లు మేము సోషల్ జస్టిస్ ఫోరం తరఫున అందజేయడం జరిగింది. అందరికీ, ఎమ్మెల్యేలకు, స్పీకర్లకు, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ గారికి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి అందరికీ మెయిల్స్ ద్వారా, లెటర్స్ ద్వారా, ఎకనాలజ్మెంట్ లెటర్స్తో కూడా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన పేద వర్గాలకు జరుగుతున్న అన్యాయం పట్ల ఈ రాజ్యాంగ ఫలాలు కింద స్థాయికి ఇంకా చేరట్లేదనే ఆవేదనతోటి, ఒక ఆలోచనతో ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమం చేపట్టాలని, ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అందాలి అందరికీ అనే సమన్యాయం అందాలనే ఉద్దేశంతో సోషల్ జస్టిస్ ఫోరం పనిచేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ఈ డిమాండ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాటి మీద చర్య తీసుకొని పేదలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వారందరికీ లెటర్స్ ఇచ్చాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక పత్రాలు దహనమైన ఘటన ప్రమాదమా, కుట్రపూరితమా తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశం. పత్రాలు దహనమైన తీరు చూస్తుంటే మానవ ప్రమేయంతోనే కుట్రపూరితంగా జరిగినట్లు కనిపిస్తుందని వెల్లడి. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరించాలని అధికారుల్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన ఆదేశం. జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు వీలుగా మండలాలకు ప్రత్యేక అధికారుల్ని నియమించినట్లు వెల్లడి. పశ్చిమంలో దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎదుట ఖాతాదారుల ఆందోళన. కాలపరిమితి అయిపోయి సంవత్సరాలు గడుస్తున్నా డబ్బు చెల్లించడం లేదని ఖాతాదారులు ఆందోళన. డబ్బులు ఇవ్వమని అడిగిన బ్యాంకు స్పందించడం లేదని ఆరోపణ.
విజయవాడ లయోలా కాలేజీ విద్యార్థులు ఉద్యోగాలు చూపించలేదని ఆందోళన. ఉపాధితో కూడిన డిగ్రీ అందిస్తామని నమ్మబలికి 3 ఏళ్లైన ఉద్యోగాలు రాకపోయేసరికి ఆందోళన చేపట్టిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.